నమస్కారం. సుఖీభవకు స్వాగతం. మనలో కొంతమందికి శుభ్రత అంటే ప్రాణం. తెల్లారి లేచిన దగ్గర నుంచి పదే పదే చేతులు కడుక్కోవటం, ఇల్లు తుడవటం, గిన్నెలు కడగటం, దుస్తులు దుప్పట్లు ఉతకటం, బూజు దులపటం, ఇలా రోజంతా ఇదే పనిలో గడిపేస్తూ ఉంటారు. కొందరు దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు. శుభ్రత విషయమే పట్టించుకోరు. మన్ను తిన్న పాముల బద్ధకంగా గడిపేస్తూ ఉంటారు. స్నానం చేయమన్నా సరే చిరాకు పడుతూ ఉంటారు. నిజానికి మన ఆరోగ్యానికి శుభ్రత అనేది చాలా అవసరం. అలాగని అతి శుభ్రత పాటించడం, అపరిశుభ్రంగా ఉండటం కూడా ఏమంత మంచిది కాదని చెబుతారు డాక్టర్లు. అతి శుభ్రం, అశుభ్రం రెండు ఎందుకు వద్దో ఈ విషయాలపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మనుషులు రకరకాలు. కొందరు ఇంట్లో అన్నీ కడిగిందే కడిగి తుడిచిందే తుడిచి అతిగా శుభ్రం చేస్తుంటారు. కాని వస్తువుల్ని మాత్రం ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. మరికొందరు వస్తువుల్ని ఎక్కడివక్కడ పద్ధతిగా సర్దుతారు, కానీ శుభ్రత మాత్రం పెద్దగా పట్టించుకోరు. ఇంట్లో వస్తువులు పద్ధతిగా అమర్చుకుంటామా లేక ఎక్కడివక్కడ పడేస్తామా అన్నది మన ఇష్టం, కానీ శుభ్రత విషయంలో అలా కాదు. మనం జబ్బులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, పనులన్నీ శుభ్రంగా చేసుకోవటం చాలా అవసరమని వైద్యరంగం ఏనాడో గుర్తించింది. మనం ఎదుర్కొంటున్న చాలా రకాల సమస్యలకి సూక్ష్మక్రిములే కారణం అని 19వ శతాబ్దంలో వైద్యులు స్పష్టంగా నిర్ధారణకొచ్చారు. అప్పటినుంచి హానికారక సూక్ష్మక్రిముల్ని వదిలించుకోవటం ఎలా అన్న ప్రశ్న మనల్ని వెంటాడుతూనే ఉంది. ఫలితంగా వచ్చినవే రకరకాల సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూలు, క్లీనర్లు, ప్యూరిఫైయర్లు, ఫ్రెషనర్సు మొదలైనవి. మార్కెట్లో ఈ శుభ్రతా ఉత్పత్తులు పెరిగిన కొద్దీ మనుషుల్లోనూ శుభ్రత ధ్యాస పెరిగిపోతోంది. మంచిదే, కానీ అసలు శుభ్రత ఎంతవరకు అవసరం? దీనికి అంతెక్కడా? మంచి ఆరోగ్యానికి అదేవిధంగా శుభ్రతకి అవినాభావ సంబంధం ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత చాలా అవసరం. ఎందుకంటే గత శతాబ్దంలో అనేక రకాల జబ్బులు ఎలా వస్తున్నాయో శాస్త్రం కనిపెట్టారు. వాటికి ముఖ్య కారణం ఇన్ఫెక్షన్స్. అవి బ్యాక్టీరియా కావచ్చు, వైరస్లు కావచ్చు, ఫంగస్లు కావచ్చు. అయితే ఈ బ్యాక్టీరియాలు కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ మనకు హాని కలగకుండా మన శరీరంలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ పద్ధతులకే మనం హైజీన్ అంటాం. ఈ మధ్యకాలంలో హైజీన్ గురించి చాలా ప్రచారం లభించింది. ముఖ్యంగా కోవిడ్ సమయంలో వివిధ మీడియాల ద్వారా కావచ్చు, ప్రభుత్వం ద్వారా కావచ్చు, అనేక విషయాలు ప్రజలు తెలుసుకున్నారు. అయితే దీనివల్ల చాలా ఉపయోగం జరిగింది, కానీ దానివల్ల కొంత డ్యామేజ్ కూడా జరిగింది. ఉదాహరణకు కొంతమంది అదే పనిగా చాలా ఎక్కువ శుభ్రత పాటిస్తూ, అంటే మాటికి చేతులు కడుక్కుంటూ, ఇల్లు బాగా క్లీన్ చేసుకుంటూ, పరిసరాలు బాగా శుభ్రం చేసుకుంటూ అదే పనిగా ఆందోళనకు గురవుతున్నారు. వారికి ఇన్ఫెక్షన్ ఫోబియా అంటే మైక్రోఫోబియా ఏర్పడిపోయి ఒకవేళ మానసిక ఒత్తిడికి గురయ్యి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఓసిడి అనే ఒక మానసిక వ్యాధి కూడా గురవుతున్నారు. అయితే మనకు ఆరోగ్యం బాగా ఉండాలంటే తప్పకుండా పరిశుభ్రత పాటించాలి. మన జీవితంలో హైజీన్ అనేది ఒక ముఖ్య భాగం కావాలి. దీనికి కూడా ఒక పరిమితి, ఒక లిమిట్ ఉంటుంది. సో మనం ఈ హైజీన్ని ఒక బ్యాలెన్స్డ్గా మనం పాటిస్తే తప్పకుండా మనకి మంచి ఆరోగ్యం లభిస్తుంది. శుభ్రత పేరుతో ఇవాళ మనం రకరకాల రసాయనాలతో అన్నీ కడిగేస్తున్నాం. మట్టి, దుమ్ము, ధూళి వంటి వాటికి చాలా దూరంగా ఉంటున్నాం. మరి ఈ చర్యలతో మనకు లాభం జరుగుతోందా, నష్టం జరుగుతోందా? ఈ ప్రశ్న వైద్య పరిశోధకుల్ని కూడా వేధిస్తోంది. ముఖ్యంగా శుభ్రం చేయడానికి వాడుతున్న ఈ రసాయనాలు ఇళ్లల్లో సృష్టిస్తున్న రసాయన కాలుష్యం ఎక్కువ అన్న భయాలు పెరుగుతున్నాయి. శుభ్రత పేరుతో మనం అతి శుభ్రం చేసేయడం వల్ల పిల్లల్లోనూ పెద్దల్లోనూ అలర్జీ, ఆస్థమా వంటి సమస్యలు పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా అలర్జీ కారణంగా ముక్కు బిగుసుకునిపోయి నీళ్లు కారడం, కళ్లల్లో దురదలు మొదలైనవి విపరీతమవుతున్నాయి. ఫుడ్ అలర్జీ కూడా పెరుగుతోంది. నేటి ఆధునిక జీవితాల్లో ఎక్కడా కూడా అపరిశుభ్రత అన్నది తారసిల్లకపోవడం, చిన్నతనంలో ఎలాంటి సూక్ష్మక్రిములతోనూ సంపర్కం ఉండే అవకాశం లేకపోవడం వల్లే ఈ అలర్జీల సమస్యలు పెరుగుతున్నాయని వైద్యరంగం ఇప్పుడు దాదాపుగా ఆధారాలతో సహా రుజువు చేసేసింది. ఏదైనా మోతాదు మించితే మంచిది కాదంటారు. దాన్నే పూర్వకాలంలో అతి సర్వత్రా వర్జేయతని అనేవారు. అయితే ఈ హైజీన్ విషయంలో కూడా, అనే పరిశుభ్రత విషయంలో కూడా ఒక పరిమితి ఉంటుంది.
మీరు చూస్తుంటే కొంతమంది గృహిణులు ఇల్లు అదే పని క్లీన్ చేస్తూ ఉంటారు. అదే కొత్తగా పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఆ పిల్లలకి చాలా పరిశుభ్రమైన వాటరు, పరిశుభ్రమైన గుడ్డలు, మంచం మాటి క్లీన్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా బయటి ఆహారం ఏమి పెట్టకుండా ఇంట్లో కూడా ప్రత్యేకంగా ఏమాత్రం ఇన్ఫెక్షన్ స్టెరైల్గా అన్ని తయారు చేస్తూ ఉంటారు. ఇలా అతి చేయడం వల్ల కూడా కొన్ని అనర్థాలు జరుగుతూ ఉంటాయి. ఒకటి, ఫిజికల్గా చేతులు బాగా కడుక్కోవటం వల్ల ఆ చేతులు చెడిపోయి చర్మం కవర్ పోయి పుండ్లైపోయి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. మన చర్మము మన బాడీకి ఒక సీల్ లాంటిది, అంటే ఏ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. అటువంటి చర్మం బ్రేక్ అవుతుంది. మన చర్మం మీద ఎంతో ఆయిల్ సహసిద్ధంగా ఉంటుంది. ఆ ఆయిల్ కూడా కరిగిపోయి మన చర్మం పాడవుతుంటుంది, వేరే జబ్బులు వస్తుంటాయి. అదేవిధంగా చాలామంది ఈ ఇంట్లో కూడా మాటికి అనేక రకాల కెమికల్స్ వాడుతూ ఆ టేబుల్స్ కానివ్వండి, డైనింగ్ టేబుల్ కానివ్వండి, ప్లేట్స్ కానివ్వండి క్లీన్ చేస్తుంటారు. కొంతమంది అయితే మానసికంగా ఒత్తిడికి గురయ్యి కూరగాయలు కూడా కొన్ని కెమికల్స్తో కూడా క్లీన్ చేస్తూ ఉంటారు. ఇది ప్రమాదం. దీనివల్ల మీకు లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మానసికంగా కూడా చాలామందికి ఓసిడి అనే జబ్బు వస్తుంది. దాన్ని అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటాం. దీనికి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా కష్టం. చాలా కష్టపడితేనే ఈ జబ్బు తగ్గుతూ ఉంది. కాబట్టి మీరు పరిశుభ్రతకు కూడా ఒక లిమిట్ పెట్టుకోవాలి. ఎక్కువ పరిశుభ్రంగా ఉండటం వల్ల కూడా చాలామందికి ఇమ్యూనిటీ డెవలప్ కాదు. చాలా దేశాల్లో బాగా డెవలప్ అయిన కంట్రీస్లో అతి పరిశుభ్రత వల్ల కూడా వారికి కొన్ని రకాల జబ్బులు వస్తున్నాయి. కొన్ని థిరీస్ ప్రకారం ఆటోఇమ్యూన్ డిసీజెస్, ఎలర్జీసు, ఆస్తమాసు ఇవి ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మనం పరిశుభ్రత అనేది ఒక బ్యాలెన్స్డ్గానే మెయింటైన్ చేయాలి. అంటే ఎక్కడ పరిశుభ్రంగా ఉండాలి, కానీ అనవసరంగా పరిశుభ్రత కోసం మీరు ఆందోళన చెందకూడదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, శుభ్రత పాటించే వారితో పోలిస్తే కాస్త అపరిశుభ్రంగా ఉన్న వాళ్ళకి అలర్జీల బెడద కాస్త తక్కువని చెబుతారు పరిశోధకులు. ముఖ్యంగా పట్టణాల్లో శుభ్రంగా ఉండే పిల్లలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలో ఆడుకునే పిల్లలకు ఇన్ఫెక్షన్లు, అలర్జీల బెడద తక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాల్లో కూడా తేలింది. మట్టి ఒక రకంగా మంచి చేస్తుందని, మట్టి మూలంగా మన శరీరంలో బ్యాక్టీరియా వాతావరణం బాగుంటుందని నిపుణులు చెబుతారు. అతి శుభ్రత, అశుభ్రం గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో ఇప్పటికీ అపరిశుభ్రత అన్నది ఆరోగ్య సమస్యగానే ఉంది. కేవలం పరిశుభ్రత సరిగ్గా పాటించకపోవడం వల్లే లక్షలాది మంది పిల్లలు ఏటా నీళ్ల విరేచనాలు, వాంతులు, కామెర్లు, టైఫాయిడ్ వంటి సమస్యల బారిన పడుతున్నారు. కానీ పాశ్చాత్య దేశాల్లో పరిస్థితి ఇందుకు భిన్నం. అక్కడ పిల్లలను అతి శుభ్రమైన వాతావరణంలో పెంచుతూ ఉండడం వల్ల వారిలో విరేచనాలు, కామెర్ల వంటి సమస్యలు బాగా తగ్గిపోయాయని చెప్పొచ్చు. కానీ మరొక వైపు అలర్జీల వంటివి పెరుగుతున్నాయి. ఆశ్చర్యకరమే అయినా బయట నుంచి ఎలాంటి సూక్ష్మక్రిముల తాకిడి లేకపోవడం వల్ల మన ఒంట్లో సహజంగా ఉండే సూక్ష్మక్రిములు, వాటి స్వభావం కూడా విపరీతమైన మార్పులకు లోనవుతోందని, ఫలితంగానే మధుమేహం, ఊబకాయం, అల్జీమర్స్ వంటి సమస్యలు పెరుగుతున్నాయన్న సిద్ధాంతాలు వినిపిస్తున్నాయి. కాబట్టి మనం పరిశుభ్రంగా ఉండటం అవసరమే, కానీ ఆ శుభ్రత అన్నది ఎంతవరకు అవసరం అన్న ప్రశ్నలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఇప్పుడు మనం చూస్తే ప్రపంచంలో బాగా డెవలప్డ్ కంట్రీస్లో ఈ పరిశుభ్రత చాలా ఎక్కువ. అంటే ఇంట్లో కానివ్వండి, బయట అంటే ఆఫీస్లో కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి పరిశుభ్రత ఎక్కువ ఉంటుంది. అదే మన దేశంలో కానివ్వండి, మనలాంటి డెవలప్ అయ్యే కంట్రీస్ చాలా కంట్రీస్లో ఏ మాటకి మాట చెప్పుకోవాలి, శుభ్రత తక్కువ ఉంటుంది. ఇలా ఉండటం వల్ల, శుభ్రత లేకపోవటం వల్ల మన దేశంలో ఇన్ఫెక్షన్లు చాలా ఎక్కువ. అది ట్యూబర్క్యులోసిస్ కావచ్చు, డయేరియా కావచ్చు, కామెర్లు కావచ్చు, రకరకాల జబ్బులు మన దేశంలో ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువ వస్తుంటాయి. దీనికి చాలా వరకు అపరిశుభ్రతే కారణం. అదేవిధంగా పాశ్చాత్య దేశంలో అతి శుభ్రత వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. శుభ్రంగా ఎక్కువ ఉండటం వల్ల కొన్ని దేశాల్లో ఆ పిల్లలకి ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది, అంటే ఇమ్యూనిటీ రెగ్యులేషన్ తగ్గుతుంది. ఇమ్యూనిటీ మాడ్యులేట్ కాకపోవటం వల్ల వాళ్ళకి ప్రత్యేకమైన జబ్బులు వస్తున్నాయి. ఉదాహరణకు ఆటోఇమ్యూన్ డిసీజెస్ వస్తున్నాయి, ఆస్తమా ఎక్కువ వస్తుంది వాళ్ళకి కొంతమందికి. అదేవిధంగా చాలామందికి వేరే దేశానికి వెళ్ళినప్పుడు, ఉదాహరణకు అమెరికా నుంచి మన దేశం వచ్చినప్పుడు ఆ పిల్లలకు జబ్బులు ఎక్కువ వస్తుంటాయి. సో ఇది వాళ్ళకుండే సమస్య. మనకుండే సమస్య ఏంటంటే అపరిశుభ్రం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్. మన దేశంలో లక్షల మంది పిల్లలు డయేరియా వల్ల చనిపోతుంటారు. దానికి అపరిశుభ్రతే కారణం. నీరు కాలుష్యం వల్ల కావచ్చు, ఆహారం కాలుష్యం వల్ల కావచ్చు, అనేక జబ్బులు వస్తుంటాయి. హెపటైటిస్ ఏ కానీ, హెపటైటిస్ ఈ కానీ, టైఫాయిడ్ కానీ అపరిశుభ్రత వల్లే వచ్చి వస్తుంటాయి. సో కాల్డ్ ఫీకో ఓరల్ రూట్, అంటే మనం తాగే నీరు కానివ్వండి,
మనం తినే ఆహారం కానివ్వండి, మలం వల్ల కలుషితం కావడం వల్ల అనేక జబ్బులు వస్తుంటాయి. దీనికి అనేక కారణాలు. మన దేశంలో సురక్షిత మంచిది కూడా దొరకదు, దానివల్ల కూడా జబ్బులు వస్తుంటాయి. అదేవిధంగా మా పిల్లలకు కానివ్వండి, చాలామంది జనాభాలో చాలామందికి కూడా ఈ పరిశుభ్రత గురించి అవగాహన తక్కువ. ఎటికెసీ అంటే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మాస్క్ పెట్టుకోవటం, కర్చీఫ్ అడ్డం పెట్టుకోవటం మనకు తెలియదు. బహిరంగ ప్రదేశం ఉమ్మి వేస్తూ ఉంటాం, ఒక ముఖమే దగ్గుతూ ఉంటాం, తుమ్ముతూ ఉంటాం. సో వీటన్నిటి వల్ల కూడా అనేక రకాల జబ్బులు ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా మన దేశంలో హ్యాండ్ హైజీన్ తక్కువ. చేతులు ఎక్కడ పడితే అక్కడ పెడతాము, తర్వాత కడుక్కోం. అదేవిధంగా అపరిశుభ్రత కొంతమందిలో మంచి చేస్తుంటుంది. ఉదాహరణకు కుటుంబంలో ఎక్కువ సభ్యులు ఉన్నప్పుడు కానివ్వండి, గ్రామ ప్రాంతంలో ఉండేవారికి కానివ్వండి, ఫార్మింగ్ చేసే వాళ్ళకి కానివ్వండి, అలా ఉన్నప్పుడు కొంతవరకు అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి వాళ్ళలో ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ అది మితిమీరితే జబ్బులు ఎక్కువ వస్తుంటాయి. అదేవిధంగా ఇంకో పార్శ్వంలో మరీ శుభ్రంగా ఉంటే ఇంకొన్ని జబ్బులు వస్తుంటాయి. కాబట్టి మనం అపరిశుభ్రతకి శుభ్రతకి మధ్యలో ఒక బ్యాలెన్స్ మనం చూసుకోవాలి. పసి వయసులో పిల్లలు రకరకాల సూక్ష్మక్రిములు వాటి వాతావరణానికి అలవాటు పడడం ముఖ్యమని నేడు వైద్య పరిశోధన రంగం ప్రకటిస్తోంది. పిల్లలను సాధ్యమైనంత వరకు ఆరుబయటకు, పార్కులకు, మైదానాలకు తీసుకువెళ్లి తరచూ కొంత సమయమైనా అక్కడ గడిపేలా చూడడం చాలా అవసరమని వైద్యులు పేర్కొంటున్నారు. చాలామంది పిల్లలు మట్టిలో ఆడితే మంచిది కాదు అని నమ్ముతున్నారు. కానీ వాస్తవానికి ఇలా మైదానాలు, మట్టి వంటి వాటి నుంచి మనకు హానికారక క్రిములు సోకడం అన్నది చాలా తక్కువ. చాలా వరకు హానికారక బ్యాక్టీరియా మనకు ఆహారం నుంచి, అపరిశుభ్ర వాతావరణంలో వండుతున్న పదార్థాల నుంచి సోకుతోంది. అధ్యయనాలను పరిశీలిస్తే పిల్లల్లో తలెత్తుతున్న జీర్ణ సమస్యల్లో 3వ వంతు రెస్టారెంట్లలో, ఇళ్లల్లో సరైన శుభ్రతా పద్ధతులు పాటించకపోవడం వల్లనే వస్తున్నాయని తేలింది. కాబట్టి తరచూ చేతులు కడుక్కోవడం వంటి శుభ్రతా చర్యల్ని మనం విస్మరించడానికి వీల్లేదు. ముఖ్యంగా ఇంట్లో కొన్ని ప్రాంతాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు వైద్యులు. దీన్నే ఇప్పుడు టార్గెటెడ్ హైజీన్ అని అంటున్నారు. తరచూ ఇంట్లోకి తాజా గాలి, వెలుతురు వచ్చేలా చూడడం, సాధ్యమైనంత తరచుగా ఆరుబయట గడపడం మంచిది. మీరు గమనిస్తే ఇప్పుడు పిల్లల పెంపకంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు మన దేశంలో ఒక్కొక్క ఇంట్లో దాదాపు 60 మంది పిల్లల్ని కనేవారు ఒక జంట. ఇప్పుడు ఒకళ్ళు లే ఇద్దరు. అది మంచిదే ఒక విధంగా. కానీ ఆ పెంపకంలో, ఆ ఒక్కరిద్దరి పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారికి అతిశుభ్రత ఎక్కువ అవుతుంది. చాలామంది యాంటీసెప్టిక్స్ వాడి వాళ్ళని క్లీన్ చేస్తున్నారు. వారు మోషన్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఇరుడికి వెళ్ళినప్పుడు కానివ్వండి యాంటీసెప్టిక్ క్లీన్ చేస్తున్నారు. పిల్లలు వాడే పాత్రలను కూడా యాంటీసెప్టిక్ క్లీన్ చేస్తున్నారు, వేడి చేస్తున్నారు. వారిని ఎవరిని ముట్టుకొని ఇవ్వటం లేదు. అదేవిధంగా ఈ సెల్ ఫోన్ రావడం వల్ల వాళ్ళ పిల్లలు కూడా బయటికి పోవట్లేదు. ప్లే గ్రౌండ్లో కానివ్వండి, పార్క్లో కానివ్వండి, మట్టిలోకి అసలు పోవట్లేదు. ఇలా పోకపోవటం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ డెవలప్ కావటం లేదు. సో ఇప్పుడు చూసే పిల్లల్లో చూస్తే చాలామందికి ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఒకరు ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబాల్లో అతిశుభ్రతంగా ఉండటం వల్ల పిల్లల విషయంలో వాళ్ళకి ఇమ్యూనిటీ డెవలప్ కావటం లేదు. వాళ్ళకి తరచూ ఇన్ఫెక్షన్ వస్తున్నాయి. స్కూల్ గోయింగ్ వరకు చాలా జాగ్రత్తగా ఉంచి స్కూల్ పంపగానే వాళ్ళకి రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి బయటికి సడన్గా ఎక్స్పోజ్ అయినప్పుడు. కాబట్టి పిల్లల్ని మనం బయటికి వెళ్ళనివ్వాలి, తోటి పిల్లలతో ఆడుకోనివ్వాలి. మట్టి ఒక విధంగా మంచిదే, అంటే మరీ డట్టిగా బురద మంచిది కాదు. కానీ మామూలు పార్కుల్లో, ఆట స్థలాల్లో వాళ్ళు ఆడుకున్నప్పుడు తగిన మట్టి ప్రమాదకరం ఏం కాదు. కాకపోతే ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని పరిశుభ్రం చేయాలి. శుభ్రత కూడా మామూలు సోప్ వాటర్ సరిపోతుంది. మీరు సోపు వాటర్ వాడినప్పుడు ఆ మట్టి పోతుంది, మట్టిలో ఉన్న క్రిములు పోతాయి. అంతేగాని మీరు ప్రత్యేకంగా యాంటీసెప్టిక్స్ వాడటం వల్ల వాటి వల్ల ఎన్నో ప్రమాదాలు ఉంటాయి. పరిశుభ్రత ముఖ్యమే, కానీ అతిగా చేయొద్దు. అయితే ఏది కడగాలి, ఏది కడగొద్దు, ఎక్కడ శుభ్రంగా ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, దీన్నే టార్గెట్ హైజీన్ అనే విషయంలో చెప్తూ ఉంటారు. ప్రతిసారి శుభ్రం చేయకుండా కొన్ని ప్రత్యేకమైన సందర్భాలని మనం పరిశుభ్రత పాటించాలి. ముఖ్యంగా మనం భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మనం చేతులు కడుక్కున్నప్పుడు సబ్బుతో కనీసం 20 సెకండ్లు కడగాలి. ఇది మొక్కుబడిగా చేతులు కడుక్కోవడం కాదు. సో 20 సెకండ్లు సబ్బుతో చేతులు కడుక్కోండి. అదేవిధంగా టాయిలెట్కి వెళ్ళినప్పుడు, అంటే మీరు మోషన్కి కానీ యూరిన్కి కానీ వెళ్ళినప్పుడు తప్పకుండా శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. మీ బాత్రూమ్ని చాలా క్లీన్గా ఉంచుకోవాలి. బాత్రూమ్ స్ట్రెయిన్స్ కానివ్వండి, తేమ కానీ ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. అదేవిధంగా మీ ప్లేట్స్ కానివ్వండి, గ్లాసులు కానివ్వండి శుభ్రంగా ఉండాలి. ఆహారం వండేటప్పుడు, వండే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
అదేవిధంగా ఆహారం సర్వ్ చేసేటప్పుడు మనం ఎవరికైనా ఆహారాన్ని ఇచ్చేటప్పుడు కూడా మన చేతులు శుభ్రంగా ఉండాలి. అదేవిధంగా ఇల్లంతా క్లీన్ చేయకుండా ఎక్కడైతే మనం ముట్టుకుంటామో, ముఖ్యంగా డోర్ హ్యాండిల్స్ కానివ్వండి, బాత్రూంలో ఉండే ఫ్లష్ హ్యాండిల్స్ కానివ్వండి, వాటిని మనం తరచుగా శుభ్రం చేస్తూ ఉండాలి. మాటికి అతిగా యాంటీసెప్టిక్స్ అవి వాడకూడదు. హైజీన్లో పరిసరాలే కాకుండా వ్యక్తిగతంగా కూడా పరిశుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా ప్రతిరోజు మన దేశంలో తప్పకుండా 2 సార్లు స్నానం చేయాలి. అదేవిధంగా 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. ముఖ్యంగా పడుకునే ముందు మీరు తప్పకుండా బ్రష్ చేసుకోవాలి. ఇల్లు శుభ్రంగా లేకపోవటం, అపరిశుభ్రంగా ఉండటం అనేది మనలో కొంతమందిలో తీవ్రమైన ఒత్తిడికి కారణమవుతోంది. ముఖ్యంగా శుభ్రత ధ్యాస ఎక్కువగా ఉండే వారికి ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నా మానసిక ఒత్తిడి పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. కాబట్టి ఇల్లు శుభ్రంగా కాస్త పద్ధతిగా ఉంచుకోవటం అనేది చాలా ముఖ్యం. అలాగే శుభ్రం చేసేందుకు వాడే సబ్బులు, క్లీనింగ్ పదార్థాలను చాలా పరిమితంగా వాడాలని చెబుతారు నిపుణులు. అతి శుభ్రత, అశుభ్రం గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శుభ్రత పేరుతో ఇల్లంతా కడగడం, ప్రతీదీ తుడుస్తూ అతి చేసే కంటే ఇంట్లో పొయ్యిగట్టు, కూరగాయలు తరిగే ప్రదేశం, కూరలు తరిగే చెక్క వంటి వాటి మీద దృష్టి పెట్టడం మేలు. తలుపు గడియలు, కరెంటు స్విచ్లు, టాయిలెట్ గడియలు, నల్లాల వంటి అంతా ముట్టుకునే వాటిని తరచూ శుభ్రం చేయాలి. ఇక గోడలు, తలుపులు, పడకల మీద దుమ్ము పేరుకొని ఇబ్బందిగా లేకపోతే వాటిని 3 నెలలకోసారి శుభ్రం చేసినా నష్టం లేదు. గిన్నెల్ని, కప్పుల్ని సబ్బుతోనో సర్ఫుతోనో శుభ్రం చేసేస్తే వాటి మీదుండే సూక్ష్మక్రిములన్నీ చనిపోతాయనుకోవడం అపోహ మాత్రమే. వాస్తవానికి సబ్బులు గాని, సర్ఫులు గాని సూక్ష్మక్రిములను చంపవు. అవి కేవలం సూక్ష్మక్రిములు గిన్నెలకు అతుక్కొని ఉండకుండా వదలగొట్టే పని మాత్రం చేస్తాయి. కాబట్టి పాత్రలను శుభ్రంగా నీళ్లతో, వీలైతే నీళ్లధార కింద కడగడం ఒక్కటే సరైన మార్గం. ఇక చేతులను తరచుగా సబ్బుతో కడుక్కోవాలి. వంట చేయడానికి ముందు, వంట తర్వాత, భోజనం చేయడానికి ముందు, చేసిన తర్వాత, టాయిలెట్కి వెళ్లిన తర్వాత, కుక్కల వంటి పెంపుడు జంతువులను ముట్టుకున్న తర్వాత, చెత్తాచెదారం ముట్టుకున్న తర్వాత తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కోవడాన్ని అలవాటుగా చేసుకోవాలి. అయితే మీరు చూస్తే చాలామంది గృహిణులు అదే పనిగా ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసిన ఒక పేషెంట్ అయితే గోడలు, రూఫ్ కూడా క్లీన్ చేస్తూ ఉంటారు. అది అవసరం లేదు. మనం క్లీనింగ్ ఎక్కడైతే మనం ఎక్కువ ముట్టుకుంటామో, ఉదాహరణకు ఇందాక చెప్పినట్టుగా డోర్ హ్యాండిల్స్ కానివ్వండి, బాత్రూంలో వాడే ఫ్లష్ బటన్స్ కానివ్వండి, వాటిని మనం శుభ్రం చేస్తూ ఉండాలి. అది కాకుండా మనం అన్ని చోట్ల క్లీన్ చేయటం అనవసరం. అదే యాంగ్జైటీ పెట్టుకోవద్దు. యాంగ్జైటీ ఉండటం వల్ల మనకి ఇతర మానసిక సమస్యలు వస్తుంటాయి. అదేవిధంగా చాలామంది ఇల్లు అదే పని దులుపుతూ ఉంటారు. అవసరం లేదు. ఇల్లు 3 మంత్స్కి ఒకసారి దులుపుకుంటే సరిపోతుంది. మీ బెడ్స్ వారానికి ఒకసారి మార్చుకోవాలి. అలాగే టవల్ కూడా వాళ్ళు అదే పనిగా వాడుతూ ఉంటారు. వారానికి 2 సార్లు మీ టవల్స్ మార్చుకుంటూ ఉండండి. ఒకరి టవల్ ఒకరు వాడకూడదు. ఇలా వాడటం వల్ల ఒకరి ఇన్ఫెక్షన్లు, చర్మవ్యాధులు ఇంకొక వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి టవల్ వాడుతూ ఉండాలి. తర్వాత చాలామంది కూరగాయలు కానివ్వండి, మాంసాహారాన్ని కానివ్వండి వండే ముందు ఎక్కువ క్లీన్ చేస్తుంటారు. కొంతమంది కూరగాయలని యాంటీసెప్టిక్ క్లీన్ చేస్తారు. అది ప్రమాదం. కొంత యాంటీసెప్టిక్ కూరగాయలు పీల్చుకుంటాయి. అవి మన తిండి మనలో పోతాయి. అది డేంజర్. కాబట్టి మీరు కూరగాయని యాంటీసెప్టిక్స్తో కడగకూడదు. అదేవిధంగా మాంసాహారం వచ్చినప్పుడు చాలామంది అదే పనిగా మాంసం కడుగుతూ ఉంటారు. దానివల్ల ఆ మాంసం మీద ఉండే అనేక బ్యాక్టీరియా, ముఖ్యంగా క్యాంపులోబాక్టర్ బ్యాక్టీరియా, సల్మోనెల్లా బ్యాక్టీరియా ఆ కిచెన్ మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల ఇతర దెబ్బలు వస్తుంటాయి. కాబట్టి మాంసం కడగడంలో ఉపయోగం ఉండదు. శుభ్రం చేసిన తర్వాత కొంచెం టిష్యూతో కానివ్వండి, కొంచెం వాటర్ టిష్యూ క్లీన్ చేసిన తర్వాత బాగా ఉడకబెట్టాలి. చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ 75 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉడకబెడితే మీకు ఏ జబ్బులు రావు. మాంసాహారం కానీ, కూరగాయలు సరిగా ఉడకకపోతేనే మీకు ఈ జబ్బులు వస్తుంటాయి. కాబట్టి ఉడకబెట్టడం ముఖ్యం, కానీ క్లీన్ చేయడం ముఖ్యం కాదు. అదేవిధంగా చాలామంది ఈ పాత్రలని, వంట పాత్రలని అదే పనిగా సబ్బుతోని, అదేవిధంగా డిటర్జెంట్ పౌడర్తో కడుగుతూ ఉంటారు. ఇలా కడగడం వల్ల అవి తెల్లగా అవుతాయి, కానీ బ్యాక్టీరియా చనిపోవు. ఈ సబ్బు వల్ల బ్యాక్టీరియా చనిపోదు. సబ్బు వల్ల దుమ్ము ధూళిపోతాయి. అదేవిధంగా మీరు అదే పాత్రని దారగా వచ్చే నీటిలో చాలాసేపు ఉంచినా కానీ తప్పకుండా క్లీన్ అవుతాయి. అలా చేయటం వల్ల కూడా ఈక్వల్ ఎఫెక్ట్. కాబట్టి అనవసరంగా సబ్బు, డిటర్జెంట్ పౌడర్స్ ఎక్కువ వాడకండి. వంటిల్లు ఎప్పుడు పొడిగా ఉండాలి. వంటిల్ని ఎప్పుడు తరచుగా శుభ్రం చేస్తూ ఉండాలి. అదేవిధంగా వంటింట్లో శుభ్రతే కాకుండా బొద్దింకలు, ఎలుకలు లేకుండా చూసుకుంటున్నాలి. వీటి వల్ల కొన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే, ఆధునిక జీవితంలో మొబైల్ లేకుండా ఎవరు బతకలేకపోతున్నారు.
మీకు తెలియని విషయం ఏంటంటే మొబైల్ ఫోన్ ఉండే బ్యాక్టీరియా మన టాయిలెట్ సీట్ మీద ఉండే బ్యాక్టీరియా కంటే ఎక్కువ ఉంటాయి. కాబట్టి దాన్ని రోజు మీరు క్లీన్ చేసుకుని ఉండాలి. సింపుల్ టిష్యూతో క్లీన్ చేస్తే తడి టిష్యూతోని చాలా వరకు అన్నం బ్యాక్టీరియా తగ్గుతూ ఉంటాయి. అదే కాకుండా ఒకళ్ళ మొబైల్ ఇంకో వాడినప్పుడు కూడా మీకు వారి నుంచి బ్యాక్టీరియా మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయం చాలా జాగ్రత్తగా ఉండండి. శుభ్రత ముఖ్యమే, కానీ అతిశుభ్రత కూడా అనర్థమే. కాబట్టి మీరు శుభ్రతకి అతిశుభ్రతకి మధ్యలో బ్యాలెన్స్గా ఉండాలి. శుభ్రంగా ఉండటం వల్ల మీకు అనేక జబ్బులు రాకుండా ఉంటాయి. కానీ అతి శుభ్రం అతి చేస్తే మాత్రం మానసిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఇతర జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు తప్పకుండా పరిశుభ్రంగా ఉంటూ ఏమాత్రం ఆందోళన గురి కాకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇంటిని, ఇంట్లోని వస్తువుల్ని కడిగేందుకు, తుడిచేందుకు మనం వాడే రకరకాల క్లీనింగ్ రసాయనాల వల్ల ఇళ్లల్లో కాలుష్యమనే కొత్త రకం సమస్య మొదలవుతోంది. మనం వాడే రూమ్ ఫ్రెషనర్లు, షాంపూలు, సబ్బులు, వాషింగ్ పౌడర్లు, సువాసనల కోసం వెలిగించే కొవ్వొత్తులు, నేల తుడిచే క్లీనర్లు మొదలైనవన్నీ ఈ రసాయన కాలుష్యాన్ని తెచ్చిపెట్టేవే. కాబట్టి శుభ్రత, తాజాదనాల కోసం సాధ్యమైనంత వరకు వెనిగర్, తినే సోడా, నిమ్మకాయల వంటివి ఏమాత్రం హానిలేని, మనం తిన్నా కూడా ఎలాంటి నష్టం చేయని పదార్థాలనే వాడాలని పరిశోధకులు సూచిస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు పరిశుభ్రత పేరిట రసాయనాల వాడకం తగ్గించడం, వీలుంటే కొన్ని మొక్కలను ఇంట్లో పెట్టుకోవడం మంచిది. అలాగే తరచూ ధారాళంగా గాలి, వెలుతురు ఇంట్లోకొచ్చేలా కిటికీలను తీసుంచాలి. ముఖ్యంగా అతి శుభ్రం, అశుభ్రం రెండూ మన ఆరోగ్యానికి మంచివి కాదు అని సదా గుర్తుంచుకోవాలి. శుభ్రత ఆరోగ్యానికి మంచిదే, కానీ అతి శుభ్రత అనేది మన ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా కబళిస్తుంది. శానిటైజర్లు, సబ్బులు, కెమికల్ క్లీనర్లు ఇవన్నీ మన ఒంట్లో ఇమ్యూనిటీని బలహీనం చేసి ఇన్ఫెక్షన్లు, అలర్జీలను తెచ్చిపెడతాయి. అలాగే అపరిశుభ్రంగా ఉండటం కూడా మంచిది కాదు. అశుభ్రం అనేది ఇన్ఫెక్షన్లకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తుందని గుర్తుంచుకోవాలి.